హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మై డైలీ వ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నా. ఈరోజు పొద్దున లేవగానే మా పాపతో కొద్దిగా టైం స్పెండ్ చేసేసి ఇక కిచెన్ సైడ్ హాల్లో పెట్టేస్తాను, నాకు కనిపించేటట్టు. ఎందుకంటే బోర్లో పడుతుంది కదా, ఇక్కడ బెడ్ పై నుంచి కింద పడిపోతుందని భయము. ఇక తొందరగా లేచేసి నేనైతే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే మా బాబు లేవకముందే, ఎందుకంటే తనది ఎక్కువ సతాయిస్తాడు కాబట్టి ఇద్దరిని చూసుకోనికే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే పొద్దున్నే ఇంకా వంట చేసేసుకుంటా. మధ్యాహ్నానికి మళ్ళీ పొద్దున్న టిఫిన్ ఏమైనా చేసేసుకుంటా. ఫస్ట్ అయితే రైస్ పెట్టుకొని ఇక్కడ బెండకాయ కట్ చేసుకొని బెండకాయ కర్రీ అయితే చేస్తున్నా. బెండకాయ ఫ్రై అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్, అందుకనేసి ఇక చపాతీ చేసుకున్నా. ఆఫ్టర్నూన్కి అయితే బెండకాయ ఫ్రైతో అయితే జొన్న రొట్టెలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. ఈరోజు అయితే నేను జొన్న రొట్టెలు చేద్దాం అనుకున్నా కానీ పిండి పట్టియలేదు, అందుకనేసి జస్ట్ చపాతీ చేసుకుందాం అనేసి ఆఫ్టర్నూన్ అయితే చపాతీ చేసుకున్నాం. మార్నింగ్ అయితే దోశ వేసుకున్నాం. ఈరోజు ఇక్కడైతే మా హస్బెండ్ అయితే మునక్కాయ దగ్గరికి వెళ్ళి అయితే మునక్కాయ పొడి చేసుకుందాం అన్నట్టు పొద్దున్నే అయితే వెళ్ళి మా హస్బెండ్ అయితే మునక్కాకు తీసుకొచ్చిండు. ఎందుకంటే మా అత్తమ్మ వచ్చింది చేసిస్తుంది అన్నట్టు అయితే మునగ పొడి చేపిద్దాం అన్నట్టు తీసుకొచ్చిండు. ఇక్కడైతే సాయంత్రానికి అయితే ఇక చపాతీ చేసుకుంటున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం చేసుకోలేదు, మధ్యాహ్నం చేసుకుందామంటే ఎండ బాగా కొడుతుంది ఫ్రెండ్స్, ఉబ్బరిస్తుంది. ఇక్కడ మా అత్తమ్మ అయితే పాపని ఎత్తుకుంది కాబట్టి ఇక నేను మా హస్బెండ్ అయితే చపాతీ చేసేస్తున్నాం. మా బాబు చూసిరా మధ్యలో మధ్యలో వాడు కూడా చేస్తుండు. ఇక్కడ వీడియోగ్రాఫర్ ఎవరు అనుకుంటారా, మా చిన్ని, మా ఆడపచ్చి కొడుకు చిన్నగా ఉంటాడు, ఫస్ట్ క్లాస్. తను వీడియో తీస్తుండు. వీడియో తీయమంటే అది కూడా ఎక్కి తీస్తుండు, కానీ బెటర్ బాగానే తీసిండు అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే చపాతీ అయితే చేస్తున్నాం. మా బాబు అయితే ఎప్పుడు చపాతీ చేసినప్పుడల్లా కొద్దిగా పిండి తీసుకొని వాడు కూడా చపాతీ చేస్తా అన్నట్టయితే తీసుకొని చూసిరా చపాతీ చేస్తుండు. పిల్లలు ఇలానే చేస్తారా కామెంట్ చేయండి. ఇక్కడైతే మా అత్తమ్మ అయితే చికెన్ కర్రీ చేస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ చపాతీ చేసిస్తున్నా. ఎందుకంటే మా అత్తమ్మ చపాతీ అనుకుంది కానీ ఇక పాపని ఎత్తుకొని నేను చేసేస్తా అన్నట్టు నేనైతే చేసేస్తున్నా. ఇక్కడ చపాతీ విత్ చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది, అందుకని మా అత్తమ్మతో కర్రీ చేపిద్దాం అన్నట్టు నేనైతే చపాతీ చేసేసిన. చికెన్ విత్ బగారా రైస్ బాగుంటుందా లేకుంటే చికెన్తో ఇంకా చపాతీ బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. నాకైతే చికెన్తో చపాతీ తినడమే ఇష్టం, ఇంకా బగారా అంటే అంత నచ్చదు నాకు. ఇక్కడైతే మా పాపను ఆడిపిస్తుంది అత్తమ్మ. రోజు జొన్న రొట్టెలు చేసి చపాతీ చేయాలంటే నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే చాలా రోజులు అయితే చపాతీ చేసి కూడా. ఇక్కడైతే రైస్ అవుతుంది. మీకు ఇది ఈజీగా అనిపిస్తుంది? నాకైతే జొన్న రొట్టెలు చేయడమే ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కసారి కలిపేసి అప్పుడే చేసేస్తే అయిపోతుంది. కానీ ఇది ఏమో అలా కాదు కదా, ఫస్ట్ పిండి కలపాలి, కొద్దిసేపు నానబెట్టాలి, ఇంకా కింద కూర్చొని మళ్ళీ చపాతీ చేసుకొని మళ్ళీ ఒకసారి కాల్చడం, అలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. అదే జొన్న రొట్టెలు అయితే ఒకటేసారి కలుపుకొని అప్పుడప్పుడు చేసుకున్నామా అప్పుడప్పుడు కాల్చుకున్నామా అన్నట్టే ఉంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది జొన్న రొట్టెలు. చపాతీ కంటే జొన్న రొట్టెలు చాలా హెల్తీ. చపాతీ తినడం కంటే నాకైతే జొన్న రొట్టెలు తినడమే ఇష్టం, ఎందుకంటే చపాతీ ఎక్కువ నమ్మలాల్సి వస్తుంది. జొన్న రొట్టెలు అలా కాదు, హెల్త్కి కూడా మంచిది అన్నట్టు నేనైతే జొన్న రొట్టెలనే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడైతే మా గ్యాస్ ఎప్పుడైపోతుందనే భయంగానే ఉంది, ఎందుకంటే అది చాలా రోజులే నేను ఎప్పుడు వంట ఎక్కువ చేసినప్పుడల్లా నాకు అదే ఒక డౌట్ మైండ్లో అయితే తిరుగుతూ ఉంటుంది. ఇంకొక బుడ్డి ఉంది, నింపించింది కూడా, కానీ ఏదో నేను వంట చేసేటప్పుడు అయిపోతుందేమో అన్నట్టు నా ఫీలింగ్. ఇక్కడైతే మా అత్తమ్మ కర్రీ సూపర్గా చేస్తుంది, చికెన్ కర్రీ. నేనైతే మా అత్తమ్మతో అయితే కర్రీ చేపిస్తున్నాం. ఇక్కడ చెమటలు అయితే చాలా వస్తున్నాయి, అందుకనేసి జస్ట్ కర్రీ మాత్రమే చేయని నేనైతే ఇక మిగతా పని మొత్తం చూసుకున్నా. అంటే అన్నం వండడం కానీ మళ్ళీ చపాతీ చేయడం కానీ, కర్రీ అయితే మనకు అంత రాదు, అందుకనేసి మా అత్తమ్మతోనే చేపించిన. ఎప్పుడు వచ్చినప్పుడల్లా మా అత్తమ్మనే చేస్తుంది, ఏందో తెలియదు కానీ మా అత్తమ్మ వచ్చినప్పుడు అంటే నాకు కొంచెం లేజీనెస్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా పిల్లల్ని చూసుకోవాలన్నా కొంచెం లేజీ అయిపోతుంది, ఎందుకంటే మా అత్తమ్మనే చూసుకుంటుంది. పాపవి బట్టలు ఉతకడం కానీ, స్నానం చేపించడం కానీ, ఇంట్లో ఊడవడం కానీ మొత్తం అత్తమ్మనే చూసుకుంటుంది. కాబట్టి నేను కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నట్టు ఇక నా మైండ్ అయితే లేజీగా అయిపోతుంది. మీరు ఇంతేనా కామెంట్ చేయండి. చాలామంది అత్తలతో అయితే భయపడతారు, కానీ నేనైతే ఫ్రెండ్లీగా ఉంటాను. మా అత్తమ్మ కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి నాకేం భయం ఉండదు. అదర్ ఛానల్లో అయితే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మొత్తం పెట్టిన మా అత్తమ్మ స్టైల్లో, ఒకసారి చూడండి, ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి. ఈరోజు ఎందుకో వర్షం పడ్డందుకు ఏమో పైన అయితే పెంట్ హౌస్ కాబట్టి చాలా ఉబ్బరిస్తుంది. మా పాప అయితే ఊకే ఏడుస్తుంది, ఈరోజు బాగా సతాయించింది. నైట్ 12 అయినా కానీ పడుకోలేదు ఎందుకో ఏమో.
ఇప్పుడైతే కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసిరా ఎంత మంచిగా ఉందో, గ్రేవీతో సూపర్ ఉంటుంది. గ్రేవీ అయితే నాకు వచ్చి మంచిగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూసిరా సోను అయితే టేస్ట్ చూస్తుంది. ఆమె గ్రేవీ అంటే చాలా ఇష్టం, అందుకనేసి ఫస్ట్ ఎట్లుందో టేస్ట్ చూసి కాలుతుంది నేను వీడియో తీస్తా అంటే మళ్ళీసారి ట్రై చేసింది. ఎందుకంటే ఫస్ట్ నాకేసింది, తర్వాత ఏమో మళ్ళీసారి ట్రై చేసి మళ్ళీ సూపర్ అన్నది. ఇక అందరం బయట కూర్చొని తిందాం అనుకునే టైంకే అన్నీ బయట పెట్టేసిన. తర్వాత కొద్దిగా ప్లేట్లో పెట్టుకోగానే ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది. అందుకనేసి మళ్ళీ లోపలికి వెళ్ళినాం. మా అత్తమ్మనే వడ్డిస్తుంది. ఎందుకంటే మా పాప ఏమో సతాయిస్తుందని, అందుకని ఇక నేను ఏ పని చేయలే, మొత్తం అత్తమ్మనే చేసింది. తర్వాత మార్నింగ్ తెచ్చిన మునక్కాయ ఆకులైతే ఇంకా తెంపేసింది. మార్నింగ్ అయితే పొడి చేద్దాం అన్నట్టు నైటే తెంపేసి పెట్టేసింది. మునగాకు పొడి ఎలా చేయాలో నేను వీడియో చేసి పెడతా చూడండి. మునగాకు పొడి అంటే హెల్త్కి చాలా మంచిది. ఇడ్లీలో తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చేసుకొని పెట్టుకోవాలి. స్టోర్గా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా మనం చట్నీ లేనప్పుడు కూడా దాంతో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.